వన్ ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఈ సంవత్సరం సీట్లు అనేది భారీగా పెరగబోతున్నాయి. సో మొత్తం సీట్స్లలో మనకి కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసే సీట్స్ ఎన్ని అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. దాదాపుగా 1,81,000 సీట్స్ అని చాలామంది అంటున్నారు. కానీ 1,81,000లో యాక్చువల్ సీట్స్ మన కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసే సీట్స్ ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తాను. సో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ గురించి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అది పెయిడ్ గైడెన్స్. ఇక్కడ మనకి 1,81,000లో 10,000 సీట్స్ అనేది ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే కేఎల్ యూనివర్సిటీ కానీ, విజ్ఞాన్ కానీ, అమృత కానీ, గీతం యూనివర్సిటీస్కి సంబంధించి సీట్స్ అనేది అది సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి అడ్మిషన్స్ అనేది జేఈ స్కోర్ ద్వారా కానివ్వండి, లేదా ఆ యూనివర్సిటీస్కి సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫిలప్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని సీట్స్ అనేది ఆర్జేయు కేటీ, మనకి 10th క్లాస్ మార్క్స్తో కానివ్వండి, ఇలా ఆర్జేయు కేటీ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. సో ఆ ట్రిపుల్ ఐటీస్లో కొన్ని సీట్స్ ఉన్నాయి. సో మిగతా సీట్స్ అనేది ఓవరాల్గా చూసుకుంటే 1,65,000 సీట్స్ అనేది మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ఉండబోతున్నాయి. ఈ 1,65,000 సీట్స్లలో 30% సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటా, అంటే వీటికి మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. 70% సీట్స్ అనేది కన్వీనర్ కోటా. సో ఇందులో సీట్ వస్తే మీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కాబట్టి మీరు కాలేజ్ ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. 30% సీట్లో మాత్రమే మీరు ఫీ పేమెంట్ చేసి జాయిన్ కావాల్సిన సీట్స్ ఇవి. అంటే ఇప్పుడు 1,65,000లో 30% అనుకుంటే మీకు దాదాపుగా 45,000 సీట్స్ అనుకోండి. 45,000 సీట్స్ అనేది మీకు మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేస్తారు. అలాగే మీకు రిమైనింగ్ 1,20,000 సీట్స్ అనేది 1,20,000 సీట్స్ అనేది 70% మనకి మేనేజ్మెంట్ అది కన్వేయర్ కోటా కౌన్సిలింగ్ ఉంది కదా, ఆ కన్వేయర్ కోటాలో ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఉండే సీట్స్ ఎన్ని మొత్తం 1,20,000 సీట్స్, 1,20,000 సీట్స్ మాత్రమే. ఓకేనా, 1,20,000 చేంజ్ సీట్స్ అనేది మీకు కన్వేయర్ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేస్తారు. సో ఓవరాల్గా ఒక కాలేజ్కి 360 సీట్స్ అనేవి పెంచుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం మొత్తంగా 27,000 సీట్స్ ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రైవేట్ కాలేజ్లలో 20,000 సీట్స్ అనేవి పెరిగాయి. గవర్నమెంట్ కాలేజ్లలో 520 సీట్స్ అనేవి పెరగడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపుగా 20,000 సీట్స్ అనేది కన్వేయర్ కౌన్సిలింగ్లో ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి సో స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూసే. మళ్ళీ సీట్స్ అన్నీ కూడా సిఎస్సి అఫిలియేటెడ్ బ్రాంచెస్లోనే ఉన్నాయి. దాదాపుగా 80% సీట్స్, అంటే మీకు 98,000 సీట్స్ అనేది కన్వేయర్ కౌన్సిలింగ్లో ఈ 98% సీట్స్లో దాదాపుగా మీకు 80,000 సీట్స్ వరకు కన్వేయర్ కౌన్సిలింగ్లో ఉంటాయి సిఎస్సి సీట్స్. కాబట్టి 80,000 వరకు లేదా ఆ తర్వాత ర్యాంక్ వాళ్ళకి కూడా మనకి సిఎస్సి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. సో ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే కాలేజెస్కి సంబంధించి ఫీజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్పటికి ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.